నమస్తే వెల్కమ్ టు 3PM న్యూస్ నేను పద్మ ఇక అప్డేట్స్ చూద్దాం రెండో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి బీసీ రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కీలక సూచన అయితే చేయడం జరిగింది 42% రిజర్వేషన్ల అమలుకు 9వ షెడ్యూల్లో మార్పు చేసే ప్రయత్నం చేయాలని తెలిపారు ఇక బీఆర్ఎస్ అంటే బహుజన రాష్ట్ర సమితి అని తాము చేసిన సూచనలు పరిగణలోకి తీసుకోవాలని కోరారు ఎన్నికల ముందే బీసీ డిక్లరేషన్ ఇచ్చిన కాంగ్రెసే 42% బీసీలను తమ మంత్రివర్గం నుంచే అమలు చేయాలని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు ఉద్యోగపరంగా విద్యాపరంగా 42% రిజర్వేషన్ వస్తే ఎక్కువ సంతోషపడిలో మొదటి వరుసలో వ్యక్తిని గంగుల కమలాకర్ సార్. మా పార్టీ పక్షాన కూడా మేమందరం కూడా ఈ బిల్లు పాస్ కాయి తర్వాత ఎలాంటి న్యాయమైన చిక్కులు లేకుండా మాకు రాబోయే కాలంలో 42% రిజర్వేషన్ తోటి అటు మున్సిపాలిటీ కానీ ఇటు పంచాయతీరాల్లో కానీ మేమెంతో మాకు అంత వాటాగా రిజర్వేషన్ వస్తే మా ఎలక్షన్లలో నిజంగా ఇది అయితే గిట్ట చాలా సంతోషపడే వ్యక్తం చేస్తాం అధ్యక్ష. ఎల్పీ మినిస్టర్ గారు కూడా ఒక మాట అన్నారు, మీరు సూచన సలహాలు ఇవ్వండి, గతంలో మీరు ఇచ్చారు, ఈసారి కూడా ఇవ్వండి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఉన్నారు, సంపూర్ణంగా స్వాగతించినాం. సంపూర్ణంగా దాన్ని ఏకపక్షంగా అందరు నిర్ణయం చేసుకొని ఈ బిల్లు పంపిన అధ్యక్ష. ఆ రోజు కూడా మమ్మల్ని సూచనలు అడిగారు, మేము కూడా సూచన క్లియర్ చెప్పినాం. ఏమని చెప్పినాం క్లియర్ గా? గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, మీరు కూడా రండి, నేమ్ కూడా మెన్షన్ చేశారు, గంగుల కమలాకర్ శ్రీనివాస్ యాదవ్ మీరు కూడా రండి, అఖిలపక్షం తీసుకెళ్దాం, ఈ బిల్లు ఒత్తిడి తీసుకెళ్తాం అంటే ఎస్ సార్ విల్ కమ్ విత్ యూ అని చెప్పి. అధ్యక్ష ఆ రోజు మార్చిలో 3 బిల్లు 4 ఈ పంపినప్పుడంగా మేము ఒకటే చెప్పాము, ఈ రోజు శాస్త్రీయ పరంగా చెయ్యండి, శాస్త్రీయ పరంగా చేస్తే సక్సెస్ అయిన రాష్ట్రము తమిళనాడు, అశాస్త్రీయంగా చేయడం వలన ఫెయిల్ అయిన రాష్ట్రాలు బీహార్ గాని మధ్యప్రదేశ్ గాని యూపీ గాని అశాస్త్రీయంగా చేయడం వలన కోర్టుతో మొట్టికాయలు వేయడం వలన అది రివర్స్ తిరిగొచ్చింది అని మనం కూడా శాస్త్రీయంగా పోదాము, దయచేసి వెనుకబడిన కులాలను మోసం చేయొద్దు అని చెప్పేసి శాస్త్రీయంగా చేయాలని చెప్పి ఆ రోజుగా ఇదే సభలో మీద చెప్పడం జరిగింది. అధ్యక్ష 42% రిజర్వేషన్ బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మంత్రి సీతక్క పంచాయతీరాజ్ లో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చ ప్రారంభమవగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పంచాయతీరాజ్ బిల్లులో రాజకీయ సామాజిక స్థితిగతులు లేవని ఆయన అన్నారు. గతంలో యూపీఏ ప్రభుత్వంలో తాము భాగస్వాములని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లును అమలు చేయడం తమకు ఇష్టం లేదని సీఎం చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. రాష్ట్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని కేసీఆర్ సూచించారని కేటీఆర్ వెల్లడించారు. ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు డిమాండ్ చేసింది అధ్యక్ష ఆనాటి ప్రధానమంత్రి గారిని, సార్ ప్రతి రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమ శాఖ ఉంది, బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది, దానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి. ఆ రకంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు, ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లేదు. పెడితే చాలా బాగుంటుంది. అప్పుడు ఏమవుతుందంటే అనుసంధానం చేసుకొని ఓబీసీ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ, రాష్ట్రంలో ఉండే మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే మరింత మేలు చేయవచ్చు, ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి ఒక కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష పార్టీ పెట్టిన కొత్తలోనే బీసీ పాలసీ తెచ్చి కొంత మరి మా పార్టీ విధానాల్లోనే బీసీ పాలసీ అంటూ తీసుకొచ్చింది కూడా ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్ష. రాష్ట్రం ఏర్పడ్డది అధ్యక్ష, చాలా మంది పెద్దలు చెప్తా ఉంటారు, కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా ఉద్యమం నిర్మాణం జరిగింది, అందులో అందరం కూడా పాల్గొన్నాం, ఈ హౌస్ లో ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది ఉన్నాం. అందులో భాగంగానే ఆనాడు పార్టీలకు అతీతంగా పోరాడితే అల్టిమేట్ గా తెలంగాణ సిద్ధించింది. తెలంగాణ వచ్చిన తర్వాత అధ్యక్ష 2014లో మొట్టమొదటిసారి ఇక్కడ శాసనసభ కొలువు తీరిన తర్వాత తమరు కూర్చున్న స్థానంలో అధ్యక్ష అక్కడ కూర్చున్నది సిరికొండ మధుసూనాచారి గారు, బలహీన వర్గాల బిడ్డ స్పీకర్ గా. ఇక్కడ కౌన్సిల్లో శ్రీ కనకమామిడి స్వామి గౌడ్ గారు, అక్కడ చైర్మన్ గా స్వామి గౌడ్ గారు, ఇక్కడ మొట్టమొదటి స్పీకర్ గా మరి మధుసూనాచారి గారిని కూడా చేసుకున్నది ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష. ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. శనివారం ఎక్స్ వేదికగా ట్రంప్ ఈజ్ డెడ్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉండటం కలకలం రేపింది. ఈ హ్యాష్ ట్యాగ్ తో వేలాది పోస్టులు వెలువడడంతో 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై జరుగుతున్న ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసినట్టయింది. ఈ వదంతులకు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
ఇటీవల చేసిన వ్యాఖ్యలు మరింత బలం చేకూర్చాయి. ఒకవేళ ఏదైనా విషాదం సంభవిస్తే బాధ్యతలు చేపట్టేందుకు తాను సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. అయితే అదే సమయంలో అధ్యక్షుడు ట్రంప్ చాలా చురుగ్గా ఆరోగ్యంగా ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు. ఆసియా కప్ పోటీలకు తటస్థ వేదికగా ఎంపికైన యుఏఈలో ఎండలు మండిపోతున్నాయి. ఇక ఏడారి దేశం కావడంతో సెప్టెంబర్లో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అదే జరిగితే ఆటగాళ్లు ఉక్కపోత, వేడి గాలుల తీవ్రతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మెగా టోర్నీలో ఆటగాళ్లకు ఇలాంటి కష్టాలు రాకూడదని నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. 19 లీగ్ మ్యాచ్లతో పాటు ఫైనల్ 5 సమయాల్లోనూ మార్పులు చేశారు. సెప్టెంబర్ 9 నుంచి యుఏఈ వేదికగా 17వ సీజన్ ఆసియా కప్ ప్రారంభం కానుంది. ఇక ఈ నెల ప్రారంభం నుండి అక్కడ పగటిపూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటనున్నాయి. ఇక సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రత కొనసాగుతుందని అంచనా. అంతటి ఎండలో మ్యాచ్లు ఆడితే ఆటగాళ్లు తీవ్ర ఇబ్బందులు పడతారని భావించారు. దీంతో బీసీసీఐతో పాటు శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులు మ్యాచ్ల సమయాలను మార్చాలని యుఏఈ క్రికెట్ బోర్డును కోరాయి. ఆసియా దేశాల బోర్డుల అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన యుఏఈ క్రికెట్ అధికారులు డే అండ్ నైట్ మ్యాచ్ల షెడ్యూల్లో మార్పులు చేశారు. యెమెన్లోని హుతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు నిర్వహించగా ఈ దాడిలో హుతీ ముఖ్య నేత అహ్మద్ అల్ రహావీ మృతి చెందారు. హుతీల నియంత్రిత్వ ప్రాంతానికి ప్రధానిగా వ్యవహరిస్తున్న అహ్మద్ అల్ రహావీతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారని హుతీలు ధృవీకరించాయి. ఇజ్రాయెల్ వైమానిక దాడులు ఈ వారం మొదట్లో రాజధాని సనా ప్రాంతంలో జరిగాయి. ఈ దాడుల్లో దాదాపు 10 మంది మరణించారని 100 మందికి పైగా గాయపడ్డారని హుతీలు వెల్లడించారు. యెమెన్లో రాజధాని సనాలో హుతీ పాలకుల సైనిక స్థావరమే లక్ష్యంగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఈ దాడుల్లో కీలక వ్యక్తులను హతం చేసినట్లు తెలిపింది. ఈ దాడుల్లో ప్రధాని అహ్మద్ అల్ రహావీతో పాటు పలువురు మంత్రులు మృతి చెందినట్లు హుతీలు ఒక ప్రకటనలో తెలిపారు. హుతీ ప్రభుత్వ సభ్యులు మంత్రులతో ప్రధాని సమావేశం జరుపుకుంటున్న సమయంలో ఈ దాడులు జరిగాయని వారు వెల్లడించారు. ఇక 2024 ఆగస్టు నుంచి రహావీ హుతీల నియంత్రిత్వ ప్రాంతానికి ప్రధానిగా వ్యవహరిస్తున్నారు. ఇరాన్ మద్దతుతో యెమెన్లో కీలక పాత్ర పోషిస్తున్న హుతీలు గాజా యుద్ధం నేపథ్యంలో పాలస్తీన్లకు మద్దతుగా ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడుతున్నారు. ఈ తరుణంలో రహావీ హతమవడం హుతీ ఉద్యమానికి మరో పెద్ద ఎదురుదెబ్బగా భావించవచ్చు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రాజుపాలెం మండలంలోని కొండమేడు ఫ్లైఓవర్ బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బ్రేక్ డౌన్ అయ్యి రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా ఆర్టీసీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. గాయపడిన వారిని వెంటనే పిడుగురాళ్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉండగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కు అరుదైన గౌరవం దక్కింది. స్పెషల్ విజిట్స్ ప్రోగ్రామ్ లో భాగస్వామ్యం కావాలని కోరుతూ ఆస్ట్రేలియన్ హై కమిషన్ ఆయనకు ఆహ్వాన లేఖ పంపింది. ఏపీలో మానవ వనరులు, సాంకేతిక ఆర్థికాభివృద్ధిని ప్రశంసించింది. ప్రస్తుత ప్రధాని మోదీ కూడా 2001లో ఎస్వీపీలో భాగస్వామ్యం అయ్యారని వెల్లడించింది.
కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేరళలోని అలెప్పీలో కేసీ వేణుగోపాల్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేసీ వేణుగోపాల్ ఎల్లప్పుడూ పేదల పట్ల, అణగారిన వర్గాల కోసం పోరాడుతూనే ఉన్నారని ప్రశంసించారు. అణిచివేతకు, అన్యాయానికి గురవుతున్న బాధితుల తరపున గొంతుకగా నిలుస్తున్నారని అన్నారు. కేసీ వేణుగోపాల్ తనకు ఇన్స్పిరేషన్ అని అన్నారు. తాను కూడా కష్టపడి రాజకీయాల్లో ఎదగానన్నారు. These are the areas where government has to work. My leader KC Venugopal ji has said Kerala is lacking that, but you have to choose your leader who can do something better for your society, your fisherman community, your Dalits, your tribals. The leader can change everything. Leader has to focus on these issues. Mr. KC Venugopal ji is having that focus. Because of his direction, because of his support, I'm doing a better job in my state. I'm one of the youngsters. Senior leaders are there. I've started my career as a Jilla Parishad member independent in 2006. KC Venugopal ji also initiated Pondual Award in 2006. I have elected as a Jilla Parishad member independent in 2006. In 2023, I have become a Chief Minister of Telangana. 2006, I have got elected as a Jilla Parishad member. 2007, I have got elected as a MLC. 2009, I have got elected as a MLA. 2014, second time I have got elected MLA. 2019, I have got elected MP, member of Lok Sabha, India's biggest constituency, which is having 35 lakh voters in one parliament constituency. I've got elected from there. It is like Alapi, where Congress doesn't have even ward member. Even ex-ward member also was not there when I was contested from there. I've tried to reach farmer councillor, farmer ward member, farmer, at least not present, even farmer. I have not found anyone. But people have voted me to elect the biggest constituency. After that, I have become a PCC president. After that, I have become a Chief Minister of Telangana. Exact 17 years. In 2006, I have started my political career. 2023, I have reached Telangana Chief Minister. In 2025, I am here. All this journey. వైసీపీ నాయకులకు కళ్ళు చెవులు ఉన్నా మాకు కనబట్టలేదు అన్నట్టే వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత. అనంతపురం రూరల్ మండలం పాపంపేటలో స్త్రీ శక్తి పథకం విజయోత్సవ సభలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత జియో ఆఫీస్ నుండి జొన్న ఐరన్ మార్ట్ వరకు ర్యాలీ చేపట్టారు. ఉచిత బస్సు ప్రయాణం కారణంగా మహిళల్లో ఆనందం వెల్లివిరుస్తోందని ఆమె అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం కాలంలో ఎప్పుడైనా ధైర్యంగా ఇలా ప్రజల్లోకి వచ్చారా అని ప్రశ్నించారు. మహిళలందరం కూడా దాదాపు రూరల్ మండలంగా నియోజకవర్గంగా మా మహిళలంతా భారీ ఎత్తున వేలాది మంది కూడా ఈరోజు మహిళలు తరలొచ్చి సూపర్ 6 సూపర్ హిట్ లో కూడా పాల్గొని దానికి ప్రత్యేకంగా మహిళా సోదరిమణులందరికీ నేను కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. స్త్రీ శక్తి ఈరోజు కదం తొక్కింది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం పెట్టిన పథకాలు ఏవైతే సూపర్ 6 పెట్టామో సూపర్ 6 లో భాగంగా ప్రతి ఒక్క పథకం కూడా ఈ రోజు మేము అమలు చేసుకుంటూ వచ్చాం. దాదాపు 23 కోట్ల రూపాయలు వాళ్ళకి చెక్కు కూడా అందజేస్తున్నాం. అందుకని మా మహిళలు ఎంతో ఆనందంగా ఈ రోజు వచ్చిన దానికి ప్రత్యేకంగా మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా నేను పేరు పేరున నేను కృతజ్ఞతలు కూడా చెప్తున్నాం. కనీసం 5 సంవత్సరాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఏ లీడర్ అన్నా మీ లీడర్లు జనం దగ్గర పోయి మేము ఇది చేసామని చెప్పుకున్నారయ్యా? చెప్పకుండా చేతగాని దద్దమ్మలో మీ ప్రభుత్వంలో కూడా ఉంది. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కటి ఈ రోజు అమలు చేస్తున్నాం. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క సభ్యురాలకు కూడా ఈ రోజు ప్రతి కుటుంబానికి కూడా అందజేస్తాం. ఇంకా మేము హౌసింగ్ ఇస్తామని కూడా చెప్పాం.
అది కూడా ఆన్లైన్ కూడా చేసుకోమన్నాం. హౌస్ అయితే హౌసింగ్ కూడా